శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశంలో భాగంగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సభా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ నియోజకవర్గం అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు కార్యదర్శులు పదవులు బీజేపీ పార్టీలోని కార్యకర్తలు నాయకులు అందరి నిర్ణయంలో భాగంగానే ప్రకటించబడుతుంది తప్ప సొంత నిర్ణయాలు ఉండవన్నారు। అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీకి అత్యధికంగా మెజారిటీ ఇవ్వడం జరిగింది। ఇందుకు కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు। బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ లక్ష్యం అభివృద్ధి లక్ష్యంగా తిరుపతి స్మార్ట్ సిటీకి 2700 కోట్లు మరియు ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్లు మరియు రేణిగుంట నుంచి నాయుడుపేటకు 3300 కోట్లు ప్రకటించడం జరిగిందని అన్నారు। బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు పదవులు రాలేదని నిరాశ పడకుండా ఉండాలని ఆయన అన్నారు। పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందని తెలిపారు। రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందుకెళ్తుంది। సెప్టెంబర్ 2 ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సభ్యులు అంటే 12 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి మండల కమిటీలు తర్వాత జిల్లా కమిటీలు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది। తొందరలోనే మిగతా కమిటీలు కూడా జాతీయ పార్టీ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। ఇవాళ చూసాం ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడాలి అని అంటే గడిచిన 5 సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సొంత ఆస్తులను కూడా దోచుకునేటువంటి ఒక ఆటవిక పాలనలో నలిగిపోయినటువంటి ప్రజలకు ఇవాళ వాతావరణంలో తమ హక్కులు తాము నిర్వహించుకునే విధంగా తమ ఆస్తులు తమకు చెందే విధంగా ఇవాళ ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారంటే దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అభివృద్ధి మాత్రమే। ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి కుంటుపడినటువంటి అభివృద్ధిని నలిగిపోతున్నటువంటి ఆర్థిక స్థితిని గాడిన పెడుతూ ఏదైతే కుదేలైనటువంటి పరిశ్రమలను తిరిగి గాడిన పెడుతూ ఉపాధి అవకాశాలను పెంచుతూ మౌలిక సదుపాయాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వం ఆధారంగా తిరుపతి జిల్లాలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా చేపడుతున్నాం। ఈ నమ్మకంతోనే వీటిని ఆయుధాలుగా మలుచుకొని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలని మేము ఇస్తున్నటువంటి కేంద్రం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల యొక్క లబ్ధిదారులను గుర్తించడము అటు తిరుపతిలో స్మార్ట్ సిటీ ద్వారా 2700 కోట్లు ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 500 కోట్లు రేణిగుంట నుంచి నాయుడుపేట దాకా 50 రహదారి కోసం 3300 కోట్ల రూపాయలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిటీ ఉందో దానికి పోటీగా చెన్నై బెంగళూరు కారిడార్ పేరుతోటి గ్రిస్ సిటీని కొత్తగా ప్రారంభించే క్రమాలను వివరించి తద్వారా భారతీయ జనతా పార్టీ వైపు అందరినీ మళ్లించే విధంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే పనిలో నాకున్నటువంటి ప్రాధాన్యం పార్టీని విస్తరించడము కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచడం। ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి భారతీయ జనతా పార్టీ తన కష్టానికి మించి శక్తికి